జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారు, అట్లాగే పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ మాజీ శాసనసభ్యులు, ఆర్టీసీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మేయర్ గారికి అందరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఇక్కడ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 14 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి రానే రాదు అనుకున్న తెలంగాణని తీసుకువచ్చిన నాయకుడు మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటంలో ఎందరో మంది యువకులు వారి బలిదానాలు, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల పోరాటాలు, సకల జనుల యొక్క సమ్మె, మిలియన్ మార్చు, ఇటువంటి అనేక రకాల ఉద్యమాల్ని, వారి యొక్క పోరాట పటిమను, వారి యొక్క త్యాగాల్ని ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళ 14 సంవత్సరాలు కేసీఆర్ గారు సుదీర్ఘ మడమ తిప్పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అందించినటువంటి అద్భుతమైన పాలన, వారు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాలనలో ముందుకు తీసుకుపోయి తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్ని, రైతులు కావచ్చు, కులవృత్తుల వారు కావచ్చు, బడుగు బలైన వర్గాల వారు కావచ్చు, ఉద్యోగుల్ని కావచ్చు, నిరుద్యోగుల్ని కావచ్చు, అందరినీ కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకొని అద్భుతమైన పాలన అందిస్తే దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో భారతదేశంలో నంబర్ 1 స్థాయికి వచ్చింది. తెలంగాణ తలసరి ఆదాయంలో భారతదేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం నంబర్ 1 స్థానానికి వచ్చింది. జిఎస్డిపి పెరుగుదలలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ భారతదేశంలోనే 3వ స్థానంలోకి వచ్చింది ఆ 10 సంవత్సరాల కాలంలో. తెలంగాణ సమాజం విద్యుత్ వినియోగం ఇవాళ భారతదేశంలో నంబర్ 1 స్థాయికి వచ్చింది. ఇలాంటి అద్భుతమైన పాలన చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దినారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి పథకాలు మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మొత్తం దేశానికే రోల్ మోడల్గా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం అనేకమైనటువంటి అద్భుత పథకాలు చేస్తూ ఉన్నది. ఒక మిషన్ భగీరథ, ఒక రైతు బంధు, ఒక మిషన్ కాకతీయ మీరు కూడా పాటించండి అని చెప్పి అనేక రాష్ట్రాలకు సూచించిన సంగతి కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను భావిస్తూ ఉన్నా. అయితే అటువంటి అద్భుతమైన తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు తీర్చిదిద్దినటువంటి ఒక అభివృద్ధివంతమైనటువంటి తెలంగాణని ఈరోజు సంవత్సరన్నర కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనానికి తీసుకుపోతూ ఉన్నది. ఆనాడు తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉన్న తెలంగాణని ఇవాళ 4వ స్థానానికి దిగజార్చినాడు ఈ ముఖ్యమంత్రి. 3వ స్థానంలో జిఎస్డిపి పెరుగుదలలో 3వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనతో 11వ స్థానానికి దిగజార్చినాడు. ఆయన చెప్పినటువంటి ఏ హామీ కూడా ప్రజలకు సంపూర్ణంగా ఇయ్యట్లేదు. రుణమాఫీ కాలేదు, రైతు బంధు వేస్తలేడు, కులం బంగారం మాట లేదు, బోనస్ 500 ఇస్తా అన్నాడు రైతులకు, అది లేదు. ఇవాళ రైతు బీమా ప్రీమియం కట్టకుండా ఎగ్గొట్టినాడు. ఇవాళ 4 నెలల నుంచి రైతు బీమా కూడా ఆగిపోయింది. ధాన్యం కొనుగోలు
చేస్తలేరు. కుప్పలు కుప్పలుగా రాశులుగా రోడ్ల మీద కల్లాల మీద ఉండిపోయినాయి. వర్షాలకు తడిసిపోయి అన్నదాత నష్టపోతా ఉన్నాడు. అయినా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు. ఇట్లా అనేక రకాలుగా 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, అది లేదు. 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, అది లేదు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తా అన్నాడు, అది లేదు. 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తా అన్నాడు, అది లేదు. ఇట్లా ఏ నిరుద్యోగ భృతి 4000 ఇస్తా అన్నాడు, ఏ ఒక్క హామీని కూడా అమలు చేస్తలేడు. కదా తెలంగాణ పరువుని బజారుకి ఈడుస్తున్నాడు. ఇవాళ తెలంగాణ అప్పుల రాష్ట్రం అయిందని, తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవని ముఖ్యమంత్రిగా నన్ను చెప్పులు ఎత్తుకపోయేటోడు తీరా చూస్తున్నారని అడ్డగోలు మాటలు మాట్లాడి ఇవాళ తెలంగాణ పరువును బజారుకి ఈడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ తెలంగాణ ప్రతిష్టని దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెడితే తీసుకపోతే ఇవాళ ఈ ముఖ్యమంత్రి తెలంగాణని పాతాళలోకానికి దిగజారుస్తూ ఉన్నాడు. నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సూచిస్తూ ఉన్నా, మీరు కొత్త ఏం చేయక్కర్లేదు. కేసీఆర్ గారు నిలబెట్టిన స్థాయిని తెలంగాణకు ఆ స్థాయిని అట్లా ఉంచండి, స్థాయిని దిగజార్చకండి. ఎందరో మంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇది. కేసీఆర్ చావు నోట్లో తలబెడితే వచ్చినటువంటి తెలంగాణ ఇది. ఆ స్ఫూర్తిగా తీసుకోండి. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి, మేము ఇందుకోసమే ఆ తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చింది, ఈ ముఖ్యమంత్రి చేయిలో పెట్టడానికి ఈ తెలంగాణ అని చెప్పి బాధపడతా ఉన్నది. అమరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, తెలివి తెచ్చుకోండి. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజల మన్ననలు చూరగొనే ప్రయత్నం చేయండి. తెలంగాణ పరువును బజార్ కీడ్చొద్దు. తెలంగాణ కీర్తి ప్రతిష్టల్ని ఆత్మ బలిదానాల స్ఫూర్తిగా, ఆ యువకుల స్ఫూర్తిగా తీసుకురండి. ఈ అభివృద్ధిని కొనసాగించండి, కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని కొనసాగించండి అని చెప్పి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా, ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో భాగంగా 14 సంవత్సరాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి సకల జనుల సమ్మెతో పాటు 35 జాతీయ పార్టీలను ఒప్పించి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో ఇవాళ నై తెలంగాణ అన్న మనిషికి ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అప్పచెప్తే ఈ రాష్ట్రాన్ని కుక్కలు ఇంపిన ఇస్తార్లాగా తయారు చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు అన్ని స్కీముల గురించి చెప్పారు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బాజిరెడ్డి గారు కూడా మరి 2 నిమిషాలు మాట్లాడతారు. మరి ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలు ఎక్కడ కూడా అమలు చేయకుండా వారిచ్చిన హామీలను తుంగలు దొక్కి ఇలా నేను ఆర్మూర్ నుంచి నిజామాబాద్ దాకా వస్తూ ఉంటే 27 కిలోమీటర్ దూరంలో మొత్తం రోడ్ల మీద తడిచిన వడ్లు, లేకలచ్చిన వడ్లు, ఇలా రైతులంతా ఏడుస్తున్న తరుణం ఈ రాష్ట్రంలో ఉన్నదంటే దాని కర్త కర్మ క్రియ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నిన్నటి వరకు గతంలో కవి చెప్పినట్టు జై బోలో తెలంగాణ అని ఒక పాటలో ఉన్న ఏదైతే జై బోలో తెలంగాణ అంటే ఈరోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ అని ఒకసారి అనని చెప్పి గడిచిన 18 నెలల నుంచి చెప్తా ఉంటే గత ఉద్యమ సమయంలో గన్నులు పట్టుకొని జై తెలంగాణ అంటే మనమంటే నై తెలంగాణ అని ఆయన తిరిగిండు. ఇవాళ జై తెలంగాణ అనుమనంటే కూడా 18 నెలల్లో ఒక్కసారి కూడా పేరును సంబోధించని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఈ ప్రజల యొక్క దురదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మరి జై తెలంగాణ అనే పదం అననోడు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారని చెప్పి సందర్భంగా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. గతంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి 10 సంవత్సరాలు పాలనను చేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంపదను పెంచి ఈ రాష్ట్ర పేద బడుగు బలైన వర్గాలకు, సంపన్న వర్గాలకు పంచి ప్రతి ఇంట్లో సంతోషం,
ప్రతి కంట్లో ఆనందాన్ని చూసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నై తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతుల పాలిట శత్రువైండు. కేసీఆర్ గారు తెలంగాణను స్వర్ణయుగంగా మారిస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాన్ని రాతియుగంగా మార్చిండని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రైతు బంధు ఇవ్వక, రైతు రుణమాఫీ చెయ్యక, రైతులకు బీమా ఇవ్వక, మా అక్క చెల్లెలకు తులం బంగారం ఇవ్వక, కళ్యాణ లక్ష్మి రాక, 24 గంటల కరెంటు లేక, వడ్లు కొనుగోలు చేయలేక, రైతులకు బోనస్ ఇవ్వలేక, దేవుళ్ళ మీద ఒట్టేసి ఈ రాష్ట్రాన్ని కుక్కలు ఇంపిన ఇస్తారుగా వేసిండని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నీకు దమ్ముంటే అందాల పోటీలు అండ్ల పాల్గొనుడు కాదు, రోడ్ల మీద వడ్లను వెంటనే కొనుగోలు చేయాలా. ఇలా వర్షాకాలంలో వడ్డాయి, ఋతుపవనాలు ఆల్రెడీ తెలంగాణకు వచ్చేసినాయి, రోజు వర్షాలు పడే పరిస్థితి వచ్చింది. రైతుల కొనుగోలు కేంద్రాలు లేక, వడ్లు లేకలొచ్చి కలకలాని ఏడుస్తూ ఉన్నారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు. రైతుల వెత్తోని పెట్టుకున్నాడు గతంలో ఎవడు మిగిలలేడు. కాబట్టి రైతుల గోసపుచ్చుకోకు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ్ అంటారు. అట్లాంటి రైతుల యొక్క వడ్లను కొనుగోలు చెయ్యు, వెంటనే వారికి బోనస్ ఇవ్వు, వారికి రావాల్సిన పథకాలను ఇవ్వాల్సిందిగా ఈ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ నువ్వు చేయకపోతే మాత్రం అదే రైతులు నేను బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు, జిల్లా ప్రజలందరికీ కూడా మరి తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ డిస్క్రిమినేషన్ మీద పోరాటం మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన గర్జనలో, ఆయన ఇచ్చినటువంటి పిలుపులో మరి అందరం కూడా పాలు పంచుకున్నాం. అందరూ రోడ్డెక్కినాము. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, మైనార్టీ సోదరులు, దళితులు అందరూ కూడా రోడ్డెక్కి మనకు రాష్ట్రం కావాలి, అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి చిన్న రాష్ట్రాలు ఏర్పడాలా అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి కష్టపడి చావు నోట్లో తలబెట్టినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మనం తెలంగాణ వాసులం అని చెప్పి చెప్పుకునే అర్హతను కలిగించినందుకు ఈ వేదిక సాక్షిగా వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఉద్యమ సింహాలు. వీరందరూ కూడా ముందుండి నడిపించి ఈరోజు నిజామాబాద్ని అగ్రపదంలో నడిపించారు. అప్పుడు ఉద్యమంలోనే కాదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉద్యమ స్ఫూర్తితోటే పనులు చేసి ఈరోజు నాక్ సెంటర్ కానీ, ఐటీ హబ్ కానీ, కలెక్టరేట్లు కానీ, మరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కానీ, ధరణి కానీ ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకురావడంలో పాల్పంచుకున్నటువంటి మా నాయకులకు ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రజల తరఫున, మా నాయకుల తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మా జిల్లా అధ్యక్షుడు జీవనన్న గారికి, ప్రశాంత్ అన్న గారికి, మాజీ మంత్రివర్యులు, మరి మాజీ ఆర్టీసీ చైర్మన్ సీనియర్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, మా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.